నగరంలోని వీఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో స్థానిక 2, 3, 9 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 80 మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ, వైసీపీ సిటీ అభ్యర్థి మార్గాని భరత్రాం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కమిషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదని, అదే దృష్టితో చూడటం వల్ల నాపై బురద చల్లుతున్నారని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. పచ్చ కాబర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా కమిషన్ల కోసమే రాజకీయ అధికారం కోసం ప్రయత్నించే వారికి ఆ విధమైన ఆలోచనలు తప్పిస్తే మరింకేమీ వస్తాయని ప్రశ్నించారు. వైసీపీ నగర యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో రాజేష్ నేతృత్వంలో వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యం, రాచరిక వ్యవస్థ కాదు. తమ కుటుంబమే రాజాధికారం చెలాయించాలనే స్వార్థపు ఆలోచనలతో ఆ టీడీపీ కుటుంబం ఉందన్నారు. ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక 3వ వార్డు నుంచి 2వ వార్డు నుంచి అదేవిధంగా 9వ వార్డు దగ్గర నుంచి సుమారుగా యూత్ పిల్లలు, కొత్తగా ఓట్లు వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా 18 సంవత్సరాల నుంచి 24-25 సంవత్సరాల లోపల ఉన్న వీళ్ళంతా కూడా జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా ఒక 60-70 మంది వీళ్ళు స్టూడెంట్స్ అయితే కానివ్వండి, యంగ్ ఏజ్ పిల్లలు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. రాజేష్, అదేవిధంగా నాగేంద్ర, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో మరి యూత్ అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇంకా గ్యాదర్ చేసి ఇంకా యూత్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాలి. ఎందుచేతనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి దాకా ఇవాళ జగనన్న సంక్షేమ పథకాలు అందుకున్నవారే.